వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ వే. సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయినటువంటి కోచింగ్ షిప్యార్డ్ లిమిటెడ్ నుండి మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది ఫ్రెండ్స్. ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ ఏ మినరత్న షెడ్యూల్ ఏ కంపెనీ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ అండ్ షిప్పింగ్ అండ్ వాటర్ వే అయినటువంటి కోచింగ్ షిప్యార్డ్ నుండి మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది వచ్చేసి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి మనకు ఐటీఐ బేస్ మీద 10th ఐటీఐ బేస్ మీద అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. షీట్ మెటల్స్, వెల్డర్స్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్, డీజిల్ మెకానిక్, మోటార్, ఎలక్ట్రానిక్ మెకానిక్, పెయింటర్. అదేవిధంగా మనం చూసుకున్నట్టే మెషినిస్టు, క్రేన్ ఆపరేటర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ప్లంబర్, షిప్ వెట్, వుడ్ అనేసి ప్రతిదీ మన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి 21 జనవరి నుండి స్టార్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి 7th ఫిబ్రవరికి మనకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే అన్రిజర్వ్ పోస్ట్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ టోటల్ వేకెన్సీ అదే మనకు ఇక్కడ గమనించవచ్చు. ఎలక్ట్రీషియన్, మెకానిక్, డీజిల్, పెయింటర్ అన్ని ట్రేడ్ వాళ్ళకు ఆఫీస్ అసిస్టెంట్, కాంట్రాక్ట్, ఫ్యాబ్రికేషన్ అసిస్టెంట్ ఆన్ కాంట్రాక్ట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా నేమ్ ఆఫ్ పోస్ట్ ట్రేడ్ వచ్చేసి మనకు ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ప్లంబర్, షిప్పింగ్, వుడ్ ప్రతిదీ అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ టోటల్ వేకెన్సీ మనకు 260 ఇవ్వడం జరిగింది. పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ అండ్ ప్లేస్ పోస్టింగ్ అని ఇవ్వడం జరిగింది. ఈ వేకెన్సీ మనకు కాంట్రాక్ట్ బేస్ మీద మనకు తీసుకోవడం జరిగింది. మ్యాక్సిమం పీరియడ్ వచ్చేసి మనకు 5 years కాంట్రాక్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఫర్దర్ వచ్చేసి సిఎస్ఎల్ డిపెండ్ ఆన్ ద సిఎస్ఎల్ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకైతే ప్రజెంట్ 5 years కాంట్రాక్ట్ తీసుకోవడం జరిగింది. Remuneration వచ్చేసి ద కన్సల్టెడ్ ఫర్ ద క్యాండిడేట్ ఫర్ మీటింగ్ ఇన్ ద maximum experience required IEE 3 years is 23,300 per month. They will be also be eligible for compensation for extra hours of work in 5,830 rupees అని మెన్షన్ చేయడం. అదేవిధంగా మనకు ఇక్కడ ఏం చెప్తున్నారంటే 23,300 per month ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఓవర్ టైం అలా ఏమైనా వర్క్ చేసుకుంటే 5,830 రూపీస్ అయితే మనకు అడిషనల్గా పే చేయడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ మనం చూసుకున్నట్లయితే 7th February 2020 వరకు ఈ అప్లికేషన్ షెల్ బి బోర్న్ ఆన్ ద ఆఫ్టర్ 8 February 1981 వరకు మనకు 1981 తర్వాత ఎవరైతే మనకు జన్మిస్తారో వాళ్ళు ఎలిజిబిలిటీ అనమాట. అదేవిధంగా మెథడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకున్నట్లయితే మనకు ద మెథడ్ ఆఫ్ సెలెక్షన్ షెల్ బి త్రూఅవుట్ ప్రాక్టికల్ టెస్ట్ 100 marks. అంటే మనకు షార్ట్ లిస్ట్ తీయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ తీసిన తర్వాత మనకు పేరు మెన్షన్ వచ్చింటే సెలెక్షన్లో ద మినిమం యాజ్ పర్ మార్క్స్ ప్రాక్టికల్ టెస్ట్ షెల్ బి ఆల్సో బిలో. ఫర్ అన్రిజర్వ్డ్ పోస్ట్ యూఆర్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ వచ్చి మనకు 50 marks టోటల్ మార్క్స్ ప్రాక్టికల్ టెస్ట్ మనకు 50 marks జనరల్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు తీసుకోవాలి. ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు 45 marks 45%, ఎస్సీ ఎస్టీ 40%, పీడబ్ల్యూబీడీ వచ్చేసి 40% టోటల్ మార్క్స్ ప్రాక్టికల్ టెస్ట్. అంటే మనకు 40% అనేది లాస్ట్లో ఇవ్వడం జరిగింది. అదే మ్యాక్సిమం తీసుకురావాలి. రిజర్వేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఆఫ్ రిజర్వేషన్ షెల్ బి అప్లై. గవర్నమెంట్ రూల్ ప్రకారంగా మనకు అన్ని రిజర్వేషన్ని ఎలిజిబుల్ కావడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు 10+ ITI ఇవ్వడం జరిగింది. Experience acquired after the date of passing of the qualification stipulated as per the above requirement shall be only for concerned period of post qualification experience shall be remarked on 7th February 2026. అంటే ఎవరైతే మనకు ఎక్స్పీరియన్స్ షిప్ యార్డ్లో చేయడం జరిగిందో వాళ్ళకు 7th Februaryకి ముందుగా ఎవరైతే చేశారో వాళ్ళకు ఎలిజిబుల్ అవుతారని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా however such training shall be not be concerned as per experience for extension of the considered remainder per month. ప్రతిదీ మనకు మెన్షన్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకు 300 rupees అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనము ఫ్రమ్ 21 January నుండి 7th February వరకు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఫర్దర్ మనం నోటిఫికేషన్లో ప్రతిదీ గమనించవచ్చు. ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.